హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఉదయనిధి స్టాలిన్ గారి లాస్ట్ మూవీ మమన్నన్ అనేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అలానే ఈ మూవీని నిషేధించాలంటూ స్వయాన నిర్మాతనే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిసింది. దీని విశేషాలు ఏంటి? మామన్నన్ మూవీ తమిళ్లో ఒక పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. అండ్ నీకు వడివేలు కమెడియన్ తెలుసా? అప్పట్లో ఉండేవాడు, బ్లాక్గా ఎక్కువ చంద్రముఖిలో ఉన్నాడు. ఆయన్ని 10 years నిషేధించారు, సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని. చాలా కాలం తర్వాత దీంట్లో నటిస్తున్నాడు. అండ్ అలాగే ఇందులో మంచి పాట కూడా పాడాడు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఓకే. చాలా ఎక్కువ భారీ బడ్జెట్తో సినిమా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 80% షూట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా 20% అట్లా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. మోస్ట్లీ ఒక తక్కువ దసరా లోపు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఒకటి సాంగ్స్ రిలీజ్ చేస్తుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీళ్ళకి. దీంట్లో ఉదయనిధి స్టాలిన్ హీరో, ఆనంది అండ్ మన పాయల్ రాజ్పుత్ కూడా ఉంది హీరోయిన్స్గా. సో ఒక ఈవెంట్ నిర్వహిస్తే ఆయన ఏం మాట్లాడాడంటే, ఇదే నా ఆఖరి సినిమా, నేను త్వరలో రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల నుంచి ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఈయన పొలిటికల్గా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈయన చాలా యాక్టివ్గా ఉండి అందులో బాగా తిరగాలి. సో యాక్టింగ్ పరంగా ప్రజెంట్ ఇప్పుడు ఇదే నా ఆఖరి చిత్రం అని ఆయన ప్రకటించేశాడు. అంతవరకు బాగానే ఉంది సిచ్యువేషన్, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి సినిమాతో ఈయన ముగింపు పలుకుతున్నాడు అని చెప్పేసి కూల్. ఈలోపు నిర్మాత రామశరవణ్ అని ఆయన లైన్లోకి వచ్చాడు. ఆయన ఎవరు అంటే, ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమా కంటే ముందే ఏంజెల్ అనే ఒక మూవీ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ నిర్మాత 13 కోట్లు పెట్టాడు. ఆ సినిమా కొంచెం షూట్ అయ్యింది. ఈయన ప్యారలల్ గడప కొన్ని రోజులు ఈ సినిమా, కొన్ని రోజులు ఆ సినిమా, కొన్ని రోజులు ఈ సినిమా అట్లా చేస్తాను. ఇప్పుడు మన ప్రభాస్ ఎలా అయితే 3-4 సినిమాలు చేస్తున్నాడు, ఎలాగైతే మన పవన్ కళ్యాణ్ 10 సినిమాలు చేస్తున్నాడు, అలాగే ఇది కూడా. సో ఇట్లా అయ్యే సందర్భంలో ఈయనకి ఏమైంది, సడన్గా ఇదే నా ఆఖరి సినిమా, ఇంకా నేను నటించబోను అన్నట్టు చెప్పుకునేసరికి ఆయనకు కాలింది. వెంటనే వెళ్ళి కోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇదే నా ఆఖరి చిత్రం చెప్పుకున్న తర్వాత కూడా ఒకవేళ ఆయన ఏంజల్ రిలీజ్ చేసినా కూడా ఇది ఎప్పుడో షూట్ అయ్యింది, లేక ఇప్పుడు రిలీజ్ అయింది అంటారు. దాని ఒక పిచ్చి సినిమాలా చూస్తారు. ఇప్పుడు మనకు కూడా విజయ్ దేవరకొండ మంచి ఒక పెళ్లి చూపుల తర్వాత ఇట్లా గీత గోవిందం టైంలో ఒక మంచి స్టార్డమ్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఏ మంత్రం వేసావే అని ఒక సినిమా రిలీజ్ అయింది. అది ఎప్పుడో ఆయన చేశాడు అనమాట. కెరీర్ స్టార్టింగ్లో ఒక సినిమా చేశాడు. చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అదే పెద్ద కొంచెం సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ఒక రకంగా ఉంటుంది. ఓకే. ఆ ఫేసులు కూడా చూడబుద్ది అవ్వదు, ఆ పాటలు కూడా ఎక్కవు. బాబు ఈయన యాక్టింగ్ కూడా ఏదో బలవంతంగా చేసినట్టుంటే, ఆయన మేక్ ఓవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది చాలా ఇదిగా. అంటే కెరీర్ స్టార్టింగ్లో ఆయన ఎప్పుడైతే ఈ హ్యాపీ డేస్ ఇట్లాంటి వాటిలో వెనకాల నటించే టైంలో అనుకోకుండా ఒక సినిమా వస్తాయి, కొంతమందికి ఉంటాయి అట్లా అడప ఓ చిన్న సినిమా చేశాడు. అది రిలీజ్ అయిన తర్వాత తలలు పట్టుకుంటారు, బాబా ఇది ఎందుకు చేసామని. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తారంటే, వీళ్ళు మంచి పీక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ సినిమా వేస్తారు మధ్యలో. సేమ్ ఇలాగే ఉదయ్ కిరణ్ కూడా జరిగింది. ఆయన మంచి పీక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎప్పుడో చేసిన హోలీ అనే ఒక పిచ్చి సినిమా ఉంటుంది, దాన్ని రిలీజ్ చేశారు. అది తర్వాత ఆయన కెరీర్ సర్వనాశనం. ఈవెన్ తరుణ్ది కూడా ఆయన బాగున్న మన సలోని ఫస్ట్ సినిమా ఒక ఊరిలో పర్వాలేదు సినిమా, నాట్ బ్యాడ్, బట్ ఒక రకంగా వచ్చింది. దాన్ని కూడా ఈయన మంచి పీక్లో ఉన్నప్పుడు అది రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆయన కెరీర్ ఢమాల్. సో ఇట్లా చాలామంది మనం చూసాం. అయ్యో ఇంకెందుకు, మన కీర్తి సురేష్ ఫస్ట్ సినిమా కూడా నరేష్ గారి అబ్బాయితో చేశాడు, ఒక సినిమా అయింది. తర్వాత నరేష్ గారి అబ్బాయి ఫస్ట్ సినిమా నందిని నర్సింగ్ హోమ్ అని రిలీజ్ అయింది. అప్పటికే కీర్తి సురేష్ మహానటి తర్వాత ఒక రేంజ్కి వెళ్ళింది. ఆ కాంబినేషన్ సినిమా మొన్న రిలీజ్ చేశారు, అది చూసే వాళ్ళు భయంకరంగా ఉంది. సో ఇట్లా కొన్ని సార్లు జరుగుతుంది. వాటికి మార్కెట్ కూడా ఎక్కువ ఉండదు. ఇది ఎప్పుడో జరిగింది, లేక ఇప్పుడు రిలీజ్ చేశారనే ఫీల్ వచ్చేస్తుంది జనాలకి. ఆగిపోయిన సినిమా, ఎందుకంటే సాక్షాత్తు ఆయనే మామన్నన్ నా చివరి చిత్రం అని చెప్పాడు. అప్పుడు దీనికి వాల్యూ ఉండదు కదా. సో ఆ ప్రొడ్యూసర్ బాధ ఏంటంటే, ఇది యాక్చువల్గా ప్యారలల్ సినిమా. ఇప్పుడు ఆయన ప్రజెంట్ నటిస్తున్నాడు, ఇందులో 4 రోజులు షూటింగ్, అందులో 4 రోజులు షూటింగ్ చేస్తున్నాడు. కాకపోతే మామన్నన్ హెవీ బడ్జెట్ మూవీ,
ఏంజల్ ఓ మోస్తారు, అంటే ఈయన మార్కెట్ తగ్గ సినిమాని. ఇప్పుడు ఈయన మీద 100 కోట్ల సినిమాలు ఏం రావు, ఎంత సీఎం కొడుకైనప్పటికీ స్టార్డమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారంగా మినిమం ఓ మోస్తారు బడ్జెట్. ఇప్పుడు మనకి ఇక్కడ బెల్లంకొండ పిల్లల మీద కొంచెం బడ్జెట్ పెడతారు, అంటే వాళ్ళకి అంత మార్కెట్ ఉన్నా లేకున్నా పెడతారు ఊరికే. అలాగే మంచు వాళ్ళ అబ్బాయి విష్ణు మీద కూడా కొంచెం ఇంత పెడతారు, మార్కెట్ ఉన్నా లేకున్నా డబ్బులు పెడతారు, అట్లా ఉండి పెడతారు చూడు, ఆ టైప్ అనమాట ఈయన స్టాలిన్. మరి పెద్ద హీరో ఏం కాదు, అలానే అసలు పేరు లేని హీరో కూడా ఏం కాదు, కాకపోతే కొంచెం క్రేజ్ ఉంది ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి. సో అట్లా ఇప్పుడు ఆయన ఏంటంటే ఇది నా ఆఖరి చిత్రాన్ని ప్రకటించాడు. ఆయన ఏం చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదే. ఇప్పుడు ఈయన కోర్టులో పిటిషన్ వేసాడు రామశరవణ్, నా సినిమా కూడా ఉంది ఈయన నా చెప్పలేదు. సో ఇప్పుడు ఈయన డిమాండ్ ఏంటంటే ఆ సినిమా 80% అయింది కదా, దాన్ని అక్కడి వరకే దాన్ని గొంతు నొక్కేసి నా షూటింగ్ కంప్లీట్ చేసి నా సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రకటించాడు ఇది నా ఆఖరి సినిమా అని, అది నాకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత నేను రిలీజ్ చేసుకోలేను, నాది అయిపోయినా కూడా. నేను ఇప్పటికీ 13 కోట్లు ఖర్చు పెట్టుకొని ఉన్నా, నేను ఇంకా 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 ఏవో చిన్న చిన్న అన్నీ చూసుకుంటున్నాను. కొన్ని ప్యాచ్ వర్క్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. ఆయన రాకపోయినా ఏదో రకంగా రిలీజ్ చేసుకుంటా ఏదో మంత్రం వేసేసి, బట్ నా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఆయన చేయాలి. బికాజ్ ఆయన మామ అన్న నా ఆఖరి చిత్రం అని ఆయన నోటితో చెప్పాడు, అందరికీ ఎక్కిపోయింది. ఈయన డిమాండ్ ఇది. సో ఇది విన్న కోర్టు కుమ్రవేల్ అని చెప్పేసి ఆయన న్యాయమూర్తి అక్కడ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు ఏం చేసింది, దీన్ని జూన్ 28 రేపటికి వాయిదా వేసింది. మరి 28 రోజు ఎలాంటి తీర్పు వస్తుందా, అవుటర్ రోల్ ఏమైనా కౌంటర్ పిటిషన్ వేస్తారా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా ఇంప్లీడ్ అవుతారా, ఇవన్నీ మనము 28 తర్వాత తెలుస్తుంది. బట్ నాట్ ఓన్లీ వీళ్ళు, ఎప్పుడైనా సరే ఒక బహిరంగ సభలకు వచ్చి ఏమైనా మాట్లాడాలన్నప్పుడు కొంచెం అంటే ముందు వెనుక చూసి మాట్లాడుకోవాలి. వై బికాస్ ఈయన ఒక హీరో, ఎంత వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయనకు తెలియదా నేను ఆల్రెడీ ఏంజల్ సినిమా చేశాను, ఇంకేదో సినిమా చేశానని. మరి ఇప్పుడు ఇది నా ఆఖరి చిత్రం అంటే ఇది 80% షూట్ అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళు ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు, బోల్డ్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, ఆ సాంగ్స్కి మంచి క్రేజ్ వస్తుంది. అండ్ ఒక డార్క్ థీమ్తో మొత్తం బ్లాక్ అండ్ వైట్ టైప్, దాంట్లో ఒక రెట్రో థీమ్తో అండ్ బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఏదో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక కంప్లీట్ ఒక టైప్ ఆఫ్ విజువల్ వండర్ అయితే కనబడుతుంది టీజర్స్ కానీ ఇంతకుముందు వాళ్ళు రిలీజ్ చేసిన గ్లింప్సెస్లో కూడా. క్యూరియాసిటీ పెరిగింది. అండ్ వడివేలు గారిని చాలా రోజుల తర్వాత చూసామన్న ఆనందం కూడా చాలామందికి ఉంది. పైగా ఆయన ఇందులో పాట పాడడం అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ అవ్వడం, అండ్ మూవీకి అయితే మంచి బజ్ అయితే ఉంది, ఏర్పడింది తమిళ ఇండస్ట్రీలో. ఇదేదో సెన్సేషన్ అవుతుంది అనే ఒక టైప్ ఆఫ్ బజ్ ఉంది. ఆ బజ్ని ఈయన క్యారీ చేసుకొని చెప్పినా పర్లేదు. నా ఆఖరి చిత్రం ఆ ఒక్క పదవిన వాడకపోయినా బాగుండేదేమో. సేమ్ ఏది ఇప్పుడు మన ఆదిపురుష్ సినిమా ఏదైతే ఉందో, ఇది రామాయణం అని చెప్తేనే కదా ఇంత వివాదం అయింది. వాళ్ళు ఇది రామాయణం కాదండి, మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్లాడియేటర్ టైప్ ఒక కథ అల్లుకున్నాం, మీరు చూసి చెప్పండి అంటే అందరూ ఈరోజు అది 1000 కోట్లు ఈజీ కలెక్ట్ చేసేది. ఆ ఒక్క పదమే, ఒక్క మాటే ఒక సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేశారు. ఇది నా ఆఖరి చిత్రం అని చెప్పిన పాపానికి ఇప్పుడు ఈయన కోర్టులో కేసు వేసాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు. కానీ ఈయన మాత్రం ఇద్దరికి అన్యాయం చేసినట్టు, ఎందుకంటే ఎలక్షన్ సీన్ అవైలబిలిటీలో ఉన్నాడు కదా, అది ఓవరాల్గా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.